గాండాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తన 23:4. అనారోగ్యం, భయం, బాధ, ఆశలు ఇవి లోకపు చీకటి ఛాయలు, భయానికి సూచనలు. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇలాంటివి ఎన్నో లోయలు రావచ్చు. అయితే ఎన్నటికీ ఇవి శాశ్వతమైనవి కావు. నరుల సమస్యను తొలగించుటయే వాక్యం యొక్క మూలమై ఉన్నది. లోకాన్ని జయించాలన్నా, లోకమునందు కలుగు ప్రతి విధమైన సమస్యను ఎదుర్కోవాలన్నా అందుకు వాక్య పరిజ్ఞానం అన్నది క్రైస్తవునికి ఎంతైనా అవసరం. ఎక్కడ క్రీస్తు ప్రేమ వెదజల్లబడుతుందో అక్కడ కీడు అనుమతింపబడదు. కీడు జయించాలి అంటే అందుకు లోకాన్ని మనం జయించక తప్పదు. అది దేవుని సన్నిధికే సాధ్యం. ధైర్యం అన్నది మనలో నుండి కలుగదు, దేవుని నుండి మనకు ఏర్పడు మహిమ వంటిది. క్రీస్తులో కలుగు విశ్వాసమునందు అనుగ్రహింపబడ్డ సంరక్షణే ధైర్యం. ఈ వాక్యం కూడా మనకి అట్టి ధైర్యాన్ని వివరిస్తుంది. ఈ వాక్యంలో దుడ్డు కర్రయు దండము అని చెప్పబడింది. అనగా సంపూర్ణ రక్షణా శక్తి క్రీస్తు ద్వారా శత్రువుల నుండి మనల్ని రక్షిస్తుంది అని అర్థం. దుడ్డు కర్ర దేవుని మార్గనిర్దేశాన్ని, దండము ఆయన ఆదరణని తెలియజేస్తుంది. ఇవి మన భద్రతకు చిహ్నాలు. నిజమే కదా, గాండాంధకారపు లోయలో మనం సంచరించినను ఏ అపాయము మనకు సంభవింపదు. కారణం దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడై ఉన్నారు. అయితే ఆయన ఆదరణను మనం పొంది ఉన్నామా అన్నదే ప్రశ్న. లోకం లోయ వంటిది. అది మనల్ని గాండాంధకారపు చీకటిలో అత్యాశ ద్వారా పడద్రోయనిదే విడిచిపెట్టదు. అందుకే పదే పదే వాక్యజ్ఞానం క్రైస్తవ జీవితానికి చాలా అవసరమని మేము బోధిస్తూ ఉంటాం. దేవుని వాక్యం లోకము యొక్క ప్రతి భయం నుండి మనకు విముక్తిని కలగజేస్తుంది. ఆయన దుడ్డుకర్ర దండము మనల్ని అడుగడుగున ధైర్యంలో నడిపిస్తుంది. ఒకటి గుర్తుంచుకో, నీవు ఒంటరివి కావు. దేవుని కృపాతిశయం నీకు తోడై ఉంది కనుక నీలో భయానికి చోటు ఇవ్వకు. నీవు మరణ భయములో నడిచినను క్రీస్తు పరిశుద్ధ రక్తం నీకు తోడై ఉందన్న సత్యాన్ని ఎన్నడూ మరువకు. గొర్రె నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దాని దారి మధ్యలో ఎన్నో అవంతరాలు కలుగుతూ ఉంటాయి. ముళ్ళు వంటివి, లోయ వంటివి దానికి ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే కాపరి దాని అన్ని అవంతరాల్ని దాని నుండి దూరపరిచి భద్రపరుస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా క్రీస్తు ద్వారా మనల్ని అన్ని సమస్యల నుండి ఈ లోకపు లోయలోంచి రక్షిస్తూ ఉన్నారు అన్న సత్యాన్ని మనం ఎన్నడూ మరవకూడదు. ఆ సత్యాన్ని మనం మరవకూడదనన్న సత్యమే ఈ వాక్యంలోని సారాంశం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మేము మరణఛాయలలో నడిచినప్పుడు మీరు మాకు తోడై ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. మా హృదయం ఈ లోకపు ఛాయలో కమ్మి ఉన్నది కావున వాటి నుండి మాకు మీ కుమారుని ద్వారా విడుదల దయచేయుము. మీ సన్నిధి మాకు ధైర్యపరుచును గాక. మీ దండము దుడ్డుకర్రయు మాకు తోడయ్యుండును గాక. ఏ కీడు మాకు సంభవింపకుండును గాక. మీ శాంతి మా హృదయములో నివసించును గాక. తండ్రి దావీదు ప్రకటించినట్లు మా కాపరివి నీవు. మీ కుమారుని కృపే మాకు విశ్రాంతినిచ్చును. కాబట్టి మేము ఎల్లప్పుడూ మీ కుమారుని కృపలో ఉండునట్లు దీవించుము. మీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తుని శాంతి సమాధానంలో జీవించినట్లు మాకు సహాయము దయచేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.